లేక రాజకీయ బ్రోకర్వా అని నిన్ను నేను ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పమని మనవి చేస్తున్నా. ఏంది అసలు నీ వ్యక్తిత్వం ఏంటి, నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో రాజకీయాల్లో నీ పాత్ర ఏమిటి? తెలంగాణలో నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? చంద్రబాబు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్న పార్టీలు ఏమిటి అక్కడ? ఒకటి బీఆర్ఎస్, రెండు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ను సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావు? బీజేపీ పక్కన కట్టావు. చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు? కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులేమీ నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారేమో కాముగా ఇంట్లో కూర్చుంటాడు. కాంగ్రెస్ పార్టీ మీటింగులు జరుగుతుంటే పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలోనేమో నువ్వు డైరెక్ట్గా వెళ్ళి జెండా కట్టి కూర్చున్నావు. అక్కడ ఆ నాటకం, ఇక్కడ ఈ నాటకం. ఏమిటయ్యా ఈ బతుకులు ఏంటో నేను అడుగుతా ఉన్నా. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఒకవైపున చంద్రబాబు అయితే, దానికన్నా మించిపోయినటువంటి వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు. ఏమిటి రాజకీయ వ్యభిచారం? మీరు రాజకీయాలు చేస్తున్నారా, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం. వాళ్ళకేమో అక్కడ కాంగ్రెస్, ఇక్కడేమో నువ్వు. నేను అడుగుతా ఉన్నా, అసలు నువ్వు బీజేపీకి సెకండ్ సెటప్వా లేక కాంగ్రెస్కి లేదా ఇక్కడ తెలుగుదేశానికి సెకండ్ సెటప్వా? ఏమిటి నీ బ్రతుకేమిటి, నీ వ్యవహారం ఏమిటి తేల్చుకోవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ప్రజలు గమనించవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక దారుణమైనటువంటి రాజకీయ క్రీడలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మహత్తరమైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. కేవలం ప్యాకేజీలు తీసుకుని ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. నేను ఒకటి మనవి చేస్తున్నాను, ఇప్పటికైనా నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల నోరు విప్పి మాట్లాడు. సవాల్ చేస్తున్నా, చర్చకు రా నాతో దమ్ముంటే అని కూడా అడుగుతా ఉన్నా. ఏందైనా నాకు అర్థం కాదు రాజకీయాలు. తెలంగాణలో ఒక డ్యాన్సు, ఇక్కడ ఒక డ్యాన్సు. ఇది సినిమాలు అనుకున్నావా? ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో చేయడానికి? రాజకీయాలు ప్రజలు కొద్దో గొప్ప నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళందరినీ నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేస్తావు, ఇక్కడేమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తావు. మీ మధ్యన పొంతన ఉందంటావు. ఏంటిదంతా? ఇదంతా కేవలం క్యాష్ తీసుకొని పనిచేసేటటువంటి వ్యక్తిగానే తయారయ్యావు నువ్వు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పా, పీకే కాదు ఆయన కేకే అని. కేకే అంటే కిరాయి కోటిగాడు అని. ఎవరు అన్నారు కిరాయి కోటి బాగోలేదని? కిరాయి కళ్యాణ్ అనమన్నారు. అది బాగా సూట్ అయిందని. నువ్వు పీకే కాదు, కేకే, కిరాయి కళ్యాణ్వి. నువ్వు కిరాయి తీసుకొని ఎంత దారుణానికైనా రాజకీయంగా సిద్ధపడతావు. కిరాయి రౌడీలు కిరాయి తీసుకొని మనుషుల్ని హత్య చేస్తారే, ఆ రకంగా కిరాయి తీసుకొని రాజకీయంగా నువ్వు హత్యలు చేయడానికి ప్రయత్నం చేసే ఒక దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమాలు. మేము 5 లక్షలు ఇచ్చామనే మాట మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము చాలా ట్రాన్స్పరెంట్గా వారికి చెక్కులు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాం. దానికి ఒక బేస్ చేసుకుని ఇచ్చినటువంటి సందర్భం. దీన్ని గమనించాల్సిన అవసరం ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రజలకు నష్టం జరిగినా తక్షణమే స్పందించేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతకు ముందంతే, ఇక ముందు కూడా అంతే. ఏమయ్యా చంద్రబాబు, పుష్కరాల్లో 29 చనిపోతే మాట్లాడామంటాయా? తొక్కిసరాట్లో ఒక్కరోజు మాట్లాడలేదే. ఇవాళ బోట్లు దగ్ధమైతే మేము సహాయం చేస్తే వచ్చి మమ్మల్ని దూషిస్తున్నామంటే నిన్ను ఏమనాలి? కిరాయి కళ్యాణ్ అనక పవన్ కళ్యాణ్ అనడం సాధ్యపడుతుందా? చెప్పమని మనం చేస్తున్నాం. కాబట్టి ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 45 సంవత్సరాల దోపిడీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మోస్తే మోసాడు పో. నీ సామాజిక వర్గం మొత్తం పల్లకి పోయమంటే, చెప్పులు మోయమంటే వినడానికి గంగిరెద్దుల్లాగా తలలు ఊపడానికి నీ సామాజిక వర్గం, నా సామాజిక వర్గం సిద్ధంగా లేదనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఎవరు చెబుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు పగటి కలలు కంటూ ఉంటారు. ఆయన హైదరాబాదులో పడుకుని షూటింగ్ అయిపోయిన తర్వాత
పగటి కలకలంటాం ఆయనకి చాలా అలవాటు. మీకు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు అని ఒక బలమైనటువంటి డైలాగ్ చెప్పాడు మొన్న పోయినసారి 2019కి పూర్వం. ఆయనకి రాజకీయాలు తెలియవయ్యా, ఆయన రాజకీయ నాయకుడు కాదయ్యా, కిరాయి తీసుకుని చేసే కళ్యాణయ్యా. ఆయన రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి కాబట్టే ఆయన్ని పట్టుకొని ఎవరైనా వెళితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని మరొక్కసారి మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఎవరంది పార్టీకి వచ్చిన విరాళాల? దోచుకొచ్చిన సొమ్ము కాదా? ఈ దోచుకొచ్చిన సొమ్ము కాదది, ప్యాకేజీ సొమ్ము, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన సొమ్ము. నేను ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పా, ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూడమనండి, బహిర్గతం చేయమని అడుగుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన? నాకు ఎంత వస్తాయో తెలుసా? రోజుకు 2 కోట్లు వస్తాయి నేను నటిస్తుంటే అన్నాడు. చెప్పమనండి, రేపు ఇన్కమ్ ట్యాక్స్లో ప్రూవ్ చేయమనండి. ఈయన భగత్ సింగ్ కదా, నీతి కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తి కదా, చెప్పమంటున్నా. అంత ప్యాకేజీ సొమ్ము చంద్రబాబు సూట్ కేసు ఇవ్వటం, స్లిప్ ఇవ్వటం, ఆ సూట్ కేసు తీసుకోవటం, ఆ స్లిప్పులో ఉంది ఆగమేఘాల మీద ఫ్లైట్లో వచ్చి ఇక్కడ చదివి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని దూషించటం తప్ప మరొక పనే లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన అడుగుతున్నాడు చూడు, లోకేష్ తర్వాత మాట్లాడదాం. ఎవరు? పవన్ కళ్యాణ్ ఎప్పుడు? Please subscribe .news.